గ్రామ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు నిర్వహించుకునేందుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక నిడదవోలు మండలం కాటా కోటేశ్వరం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు మంత్రి కందుల దుర్గేష్ అలాగే కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత టంగుటూరి ప్రకాశం పంతులకు ఘన నివాళులు అర్పించారు. గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల రూపకల్పనకు గ్రామ సభలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన కార్యక్రమాలకి ప్రజల భాగస్వామ్యం తోడైతే మరింత అభివృద్ధి కూడా చెందుతుందని అన్నారు. ఆ దిశగానే ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కాటకురం గ్రామంలో ఇవాళ రమారమి 25 లక్షల రూపాయల నిధులతోటి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. అయితే దీంట్లో మీ భాగస్వామ్యం కొంచెం తక్కువగానే ఉంది. అయితే ఇక్కడి నుంచి మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే గ్రామ సభ అంటున్నామో అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో పాటు శాంక్షన్ అయి అవి మనం అమల్లోకి వస్తున్నటువంటి కార్యక్రమాలు ఎటు జరుగుతాయి, వాటితో పాటు రాబోయే రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలి, అదేవిధంగా పుంత రోడ్లు కొన్ని ఆ పుంత రోడ్లని బాగు చేసుకుని సరైనటువంటి మార్గంగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి మాట కూడా కొన్నిసార్లు చెప్తున్నారు. ఇప్పుడు కూడా మిత్రులు చెప్తున్నారు కాటకోటేశ్వరం గ్రామంలో మనకున్నటువంటి ఈ పుంత రోడ్లని ఏ రకంగా బాగు చేసుకోవాలనేటువంటి మాట. దీనికి మనకి ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు ఉంటాయో అవి కానీ రాబోయే రోజుల్లో ఇతర నిధులు కానీ వీటన్నిటినీ కూడా మనం తీసుకొచ్చి